నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదే. భీమవరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కమ్యూనిస్టు సిద్ధాంత రూపకర్త కార్ల్ మార్క్స్ కు భీమవరంలో ఘనంగా నివాళులర్పించిన సిపిఐ నాయకులు. అధిక వర్షాలతో నష్టపోయిన అన్నదాతలకు అండగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధైర్యం చెప్పిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. అతివేగం తగ్గించి ప్రమాదాలను నివారించాలి. ఆటో డ్రైవర్లను ఆదేశించిన తణుకు సీనియర్ సివిల్ జడ్జి కృష్ణ సత్యలత. ఇరగవరం మండలం తూర్పు విప్పర్లో ఘనంగా నిర్వహించిన కార్ల్ మార్క్స్ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపిఐ నాయకులు. భారత సమాజ పరిరక్షణకు దోహదపడుతున్న వేద విద్య తాడేపల్లిగూడెంలో పేర్కొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి. వేసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. పెంటపాడు మండలంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి సత్యనారాయణ. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. రాజమండ్రిలో అధికారులను హెచ్చరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. సింహాచలం దుర్ఘటన బాధిత కుటుంబాలకు అంబాజీపేట మండలంలో నష్టపరిహార చెక్కులను అందించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణలు. మహిళల అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం రావులపాలెంలో వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు పాటుపడుతున్న కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఏలూరు ఎంపీ మహేష్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే బాలరాజులు. న్యాయమైన సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మహిళలకు పాడిగేదెల పంపకం యూనిట్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి మండలంలోని అర్హులను గుర్తించి బ్యాంకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతవేత్త కార్ల్ మార్క్స్ 207వ జయంతిని సిపిఐ భీమవరంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ జిల్లా కార్యదర్శి కోణాల భీమారావు, రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు మల్లుల శ్రీనివాస్, నాగిడి శాంతమూర్తిలు పాల్గొన్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో అన్నదాతలకు భరోసా ఇచ్చారు. చేతికందిన పంట ప్రకృతి ఆగ్రహంతో నోటికందని విషాద పరిణామాన్ని ప్రభుత్వం గ్రహించిందని ఆయన చెప్పారు. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఆర్మిల్లి పేర్కొన్నారు. సంఖ్యరీత్యా అధికంగా పెరిగిన ఆటో డ్రైవర్లకు చట్టాలపై అవగాహన కలిగించే లక్ష్యంతో తణుకు న్యాయ సేవాధికార సంస్థ సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించి చైతన్యపరిచేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్యలత మాట్లాడుతూ ఆటోలను నడిపేటప్పుడు అతివేగాన్ని తగ్గించి ప్రయాణికుల ప్రాణాలను రక్షించాలని సూచించారు. ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం పూర్తిగా నేరమన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఆమె ఆదేశించారు. ఆర్థిక రక్షణకు దోహదపడే ప్రతి ఆటో డ్రైవరు వాహనాలకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని కృష్ణ సత్యలత హితవు పలికారు. మేజర్గా చూస్తున్నది ఏంటి అని అంటే కనుక ఈ ఆటో పరిమితిని మించి మీరు ప్యాసింజర్లు ఎక్కించుకుంటారు.
చాలా చోట్ల చూస్తే డ్రైవర్కి ఇటు పక్కన అటు పక్కన కూడా చెరొక ప్యాసింజర్ ఉండేది. మీకు ఎలాగ అవకాశం దొరుకుతుంది వెహికల్ టర్న్ చేయడానికి, ఎలాగ ఇది చేస్తుంది అన్నది అది మీకే తెలుసు. ఎప్పుడైనా ఏదైనా జరిగిందంటే ఈ ఆటోలో కూర్చున్న వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది, దానివల్ల వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బందులు పడతాయి. కాబట్టి ఓవర్లోడ్ ఎక్కువ పాసింజర్స్ని పెట్టొద్దు. ముఖ్యంగా మేము గమనిస్తూ ఉన్నది ఏంటి అని అంటే, ఎక్కడైనా పాసింజర్ ఉంటే మీకు వెనకాల రూల్స్ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అన్నది గమనించకుండా సడన్గా వెహికల్ లాగేస్తూ ఉంటారు. ఎప్పుడు మనం మన హక్కుల గురిండే పోరాటాలు చేయకుండా మన బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా పొల్యూషన్ గురించి మన అందరికీ చాలా బాధ్యత ఉంది. చాలా చిన్న చిన్న పిల్లలకి వెహికల్స్ ఇచ్చేస్తూ ఉన్నారు ఇక్కడ. కానీ అలా మైనర్స్ వెహికల్స్ ఇచ్చినప్పుడు రేపు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కనుక దెబ్బలు తిన్న వాళ్ళకి ఎంత ఇబ్బందో, అలాగే మీకు కూడా పెద్దవాళ్ళగా వెహికల్ ఇచ్చినందుకు మీకు బెయిల్స్ రాకుండా ఇప్పుడు అన్ని చట్టాలు చాలా కఠినతరం అయినాయి. కాబట్టి అంత తొందరగా బెయిల్ వచ్చే అవకాశం లేదు. దానివల్ల మన కుటుంబ వ్యవస్థ కూడా పాడవుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలకి మైనర్స్కి వెహికల్స్. బస్టాండ్ ఎదురుగా ఉన్న భరతమాత ఆటో యూనియన్ స్టాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీనియర్ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపుడి కామేష్, పొట్ల సురేష్, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు ఎం కిరణ్ కుమార్, బి లక్ష్మణ్ కుమార్, పారా లీగల్ వాలంటీర్లు కె నాగమల్లేశ్వరి, ఎం శ్రీదేవి, కొనపల్లి అరుణబాబు, కె నరసన్న, ఆటో యూనియన్ అధ్యక్షులు పంగం రాంబాబులు పాల్గొన్నారు. ప్రముఖ విప్లవకారుడు, తత్వశాస్త్రవేత్త, గతితార్కిక, చారిత్రక, భౌతికవాద సిద్ధాంత నియమాల ద్వారా సామాజిక గమనాన్ని నిర్దేశించిన కమ్యూనిస్టు సిద్ధాంత రూపకర్త కార్ల్ మార్క్స్ జయంతిని తణుకు ప్రాంతంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. జర్మనీ దేశంలో 1818 మే 5వ తేదీన జన్మించిన కార్ల్ మార్క్స్ రచించిన సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని ప్రపంచంలో 1/3 వంతు జనాభా కలిగిన 16 దేశాలలో సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇందులో సోవియట్ యూనియన్, మంగోలియా, తూర్పు జర్మనీ, కొరియా, హంగరీ, రుమేనియా, బల్గేరియా, చెకోస్లోవియా, చైనా, క్యూబా, వియత్నాంలు ఉన్నాయి. అందుకే కార్ల్ మార్క్స్ ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతి పొందారు. ఈ నేపథ్యంలోనే ఆయన జయంతిని విశ్వవ్యాప్తంగా నిర్వహిస్తూ ఆయనకున్న విజ్ఞాన ఖ్యాతిని చాటి చెబుతున్నారు. ఒక వ్యక్తి రూపొందించిన వ్యవస్థను మార్చే సిద్ధాంతం ప్రపంచ ప్రజలను ప్రభావితం చేసిన ఘనత ఒక కార్ల్ మార్క్స్కే దక్కింది. అందుకే ఈయన ప్రపంచ మేధావిగా ప్రసిద్ధి చెందారు. ఇందులో భాగంగా ఎరగవరం మండలం తూర్పు విప్పర్రు గ్రామ సిపిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అలాగే ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు, ప్రముఖ సినీ నటులు సి నాగభూషణం వర్ధంతిని కూడా నిర్వహించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి నామన వెంకటేశ్వరరావు, గ్రామ కార్యదర్శి, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, నాయకులు గిద్ద సూర్యనారాయణ, చుక్కల బ్రహ్మయ్య, గాలింకి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ నాగభూషణం, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి నాయకుడు కామ్రేడ్ నాగభూషణం. విద్యాశాఖలో పాఠశాలల వర్గీకరణ పేరుతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 9 రకాల పాఠశాలల వంటి అసంబద్ధ విధానాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం తణుకు మండల తహసీల్దార్ కార్యాలయంలో ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ దండు అశోక్ వర్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పిఎన్వి ప్రసాదరావు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలకు పూర్వ ప్రాథమిక విద్యను అనుసంధానించాలని, ప్రభుత్వ పాఠశాలలకు పరీక్షించాలని, పెండింగ్లో ఉన్న 3 కరువు భత్యాలను వెంటనే విడుదల చేయాలని, 12వ పీఆర్సీ కమిటీని తక్షణమే నియమించాలని, ఐఆర్ వెంటనే ప్రకటించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో ప్రభుత్వ అసంబద్ధ విధానాలను, 9 రకాల పాఠశాల విధానాన్ని, 9 రకాల పాఠశాల విధానాన్ని, ప్రాథమిక విద్యా వ్యవస్థను పరిరక్షించాలంటే 1 నుండి 5 తరగతుల వరకు ఒకే చోట ఉండాలి. అది కూడా ప్రతి 1 కిలోమీటర్ కి ఒక పాఠశాల. పీటీఎఫ్ దశవారి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా 5వ తేదీన వేళ పాఠశాల కేంద్రాల వద్ద ధర్నా నిర్వహించాలని, 9వ తేదీన జిల్లా కేంద్రాల వద్ద, 14వ తేదీన రాష్ట్ర స్థాయిలో విజయవాడలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మనంతా కూడా 117 జీవో రద్దు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం మీద ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. 6 రకాల పాఠశాలలు ఉంటే ఈవేళ దాదాపు 8-9 రకాల పాఠశాలని పెట్టడం జరిగింది. ఫౌండేషన్ స్కూల్స్ అని, ఆదర్శ పాఠశాలని,
అదేవిధంగా మోడల్ స్కూల్స్ అని, అలాగే యూపీ స్కూల్స్ని హై స్కూల్ అప్గ్రేడెడ్ హై స్కూల్స్ అని, అదే హై స్కూల్స్ని +2 అని చెప్పేసి చాలా రకాలుగా పెట్టుంది. ఈ గందరగోళ ఉపాధ్యాయులు కూడా అసలు ఏం చేయ పరిస్థితి అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మరి ఈ యొక్క విధానాన్ని రద్దు చేసి పాత విధానం ఎలాగైందో 1 to 5th క్లాసు ప్రైవేట్ పాఠశాల ఉండాలి, 6th, 7th, 8th పాఠశాల యూపీ స్కూల్స్ కొనసాగాలి, 10th క్లాస్ వరకు హై స్కూల్స్ ఉండాలి, +2 ఇంటర్మీడియట్ కూడా ఉండాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అవసరమైతే ప్రీ ప్రైమరీ ఉన్నటువంటి అంగన్వాడీలు కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలకి విలీనం చేసి ఆ కార్యక్రమం కొనసాగని చెప్పేసి వీళ్ళ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ ఈ విధంగా వీళ్ళకి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కె రాంబాబు, జిల్లా కార్యదర్శి వి రామ్మోహన్, నాయకులు పి జనార్దన స్వామి, సిహెచ్ సత్యనారాయణ, కె రాంప్రసాద్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు కె అంజిబాబు, బి సుబ్బారావులు పాల్గొన్నారు. తణుకు రామకృష్ణ సేవా సమితి, వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్సీల సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతులు సోమవారం కూడా కొనసాగాయి. ఇందులో భాగంగా సెల్ ఫోన్ వ్యసనం నుంచి బయటపడేందుకు దోహదపడే అంశాలపై తర్ఫీదు ఇచ్చారు. ఈ మేరకు మంచి అలవాట్లు, మెమరీ చిట్కాలు, ఏకాగ్రత, మెడిటేషన్, యోగా, కరాటే, అబాకస్, వేదిక్ మ్యాథ్స్ లాంటి విషయాలపై సైకాలజిస్టులకు అక్కింశెట్టి రాంబాబు, బిఎం గోపాలరెడ్డి, నాగమల్లి రామకృష్ణ తదితరులు బోధించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ కోడూరి గిరీశ్వరరావు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆదేశాల మేరకు తణుకు మహిళా గ్రంథాలయం ఆధ్వర్యంలో సమాజంపై సానుకూలంగా అవగాహన కలిగించేందుకు బాలబాలికలకు ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా తరగతులను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన తరగతులలో రిటైర్డ్ టీచర్ బి సత్యనారాయణ, రచయిత్రి ఎర్రమిల్లి విజయలక్ష్మిలు గణిత శాస్త్రం, స్పోకెన్ ఇంగ్లీష్పై బోధించి అవగాహన కలిగించారు. గ్రంథాలయ అధికారిని సీతల ప్రవీణ అధ్యక్షతన జరిగిన ఈ విజ్ఞాన తరగతులలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఏ లక్ష్మీదేవి పాల్గొన్నారు. గృహాలు, భవంతుల నిర్మాణాలలో ముఖ్య భూమిక పోషిస్తున్న కార్పెంటర్స్కు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటరీ వడ్రంగి అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానించినట్లు తణుకుకు చెందిన ఈ సంస్థ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ అధ్యక్షులు వల్లూరి రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాము కోరిన విధంగా కార్పొరేషన్ ఏర్పడితే తమ వృత్తికి రక్షణ ఉండగలదని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతి సభ్యులు ఐడి కార్డులను స్వీకరించాలని రాష్ట్ర కమిటీ సూచించినట్లు ఆయన చెప్పారు. పురాతన వృత్తులలో ఒకటిగా ఉన్న కార్పెంటర్ల అభివృద్ధికి సంబంధించిన అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి సహకరించాలని వల్లూరి రామకృష్ణ కోరారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.